హలో ఫ్రెండ్స్, ఈరోజు అల్లాటి మధుగాలు సిరీస్లో అనేక మార్లు వచ్చిన ఒకే పాటని కూర్పు చేశాము. ఇది బాగా బిడ్డల సినిమాలో ఉంది. ఈ పాట ఈ సినిమాలో 2 సార్లు వస్తుంది. మొదటిసారి నాగేశ్వరరావు గారు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరూ చుట్టూ చేరి పాట పాడమని, కథ చెప్పమని అంటే ఆయన రెండూ చెబుతాను అని చెప్పి ఒక పాట రూపంలో చెప్తారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం నాగేశ్వరరావు గారు పట్నం వెళ్ళటం, ఆ ఉద్యోగం వెతుక్కునే సందర్భంలో పెళ్ళి కాని వాళ్ళకే ఉద్యోగం ఉంది అంటే అక్కడ అబద్ధం చెప్పి ఆ ఉద్యోగంలో చేరడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఇక్కడ నిలువ నీడలేక కుటుంబం రోడ్డున పడుతుంది కొన్ని పరిస్థితుల మూలాన. అప్పుడు మొత్తం కుటుంబం ఆయన్ని వెతుక్కుంటూ పట్నం వస్తుంది. అప్పుడు నాన్నని వెతుక్కుంటూ పిల్లలు రోడ్డు మీద ఈ పాట పాడతారు. అది రెండోసారి వస్తుంది. ఈ పాట చెవిన పడ్డ నాగేశ్వరరావు గారు రోడ్డు మీదకి రాలేక చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే పెళ్ళి కాలేదని చెప్పారు కదా. దాంతో ఆ పిల్లలు ఏడుస్తూ నాన్న కనపడక ఇంకా పాట పాడుతూ ఉంటే మనసు చూసిన వారికి ద్రవించిపోతుంది. అలా ఈ సినిమాలో 2 సార్లు ఈ పాట వస్తుంది. ఘంటసాల, సుశీల గారుల గాత్రం, నాగేశ్వరరావు గారు బాలనటులు, అందులో శ్రీదేవి కూడా ఉంటుంది. వారి అభినయం, అద్భుతమైన సాహిత్యం, కమ్మని సంగీతం ఈ పాటలకు జీవం పోసాయి. మా పాటల కూపు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా పాటల్లోకి వెళ్దామా? తక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. మొన్న పున్నమి రాత్రి నీ ఒడిని నిద్దురపోతిమి, మొన్న పున్నమి రాత్రి నీ ఒడిని నిద్దురపోతిమి. తెల్లవారి లేచి చూచి తెల్లబోయాము, గొల్లుమన్నాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము.
ఆడుకుంటున్నారు? ఎక్కడికండి? అబ్బే ఎక్కడికి లేదు, ఏవో కాగితాలు కావాల్సి వస్తే. ఓహో, కాగితాలు వీధిలో ఉంటాయా? అబ్బే అది కాదండి, వీధిలో ఎవరో పిల్లలు పాడుతుంటారు. దిక్కు దిక్కున దిక్కు